అనంతకోటి బ్రహ్మాండాలు అంటే ఒక బ్రహ్మాండం అంటే 14 లోకాలు. ఇది భూలోకం, దీని కింద 7 అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ. మళ్ళీ దీనిపైన దీంతో కలిపాడు భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోక. అన్నిటికంటే సత్యలోకం బ్రహ్మలోకం పైన ఉంటుంది. ఈ 7 లోకాలు కలిపి ఒక్క చోటికి తెచ్చి ఇలా టపామని కొడతారట. ఏదో ఫీట్లో చూపిస్తారు చూడండి, పెద్ద ఐసు గడ్డోటి పెట్టి ఒక దెబ్బతో పగల కొడతారు. అలా మొత్తం బ్రహ్మాండం భాండం ఒక కొండ చేసి బ్రహ్మాండం మొత్తాన్ని దాన్ని టపామలో బదలు కొడతా అని కొండ బదలు కూడా చెప్పాడు. అంతే. అప్పడించుచు ఇలా బొగ్గలు అప్పడిస్తూ ప్రళయకాలమున గండరించిన రూపంబు కరణి. అద్భుతమైన ప్రయోగం, గండరించిన. ప్రళయకాలంలో మొత్తం ప్రపంచమంతా దహనం చేసేటువంటి అగ్ని గండరించింది. గండరించడం అంటే మగవాడుగా మారడం. గండ అంటే మగవాడు, అండ అంటే ఆడవాడు. ఎప్పుడైనా బెంగళూరు వెడితే రైల్వే స్టేషన్లో టాయిలెట్స్ చూడండి, అండ సరిగళ్ళు గండ సరిగళ్ళు ఉంటుంది. జెంట్స్ అండ్ లేడీస్ అని ఉండదు, స్త్రీలు పురుషులు ఉండదు. కన్నడ భాష. అండ సరిగళ్ళు గండ సరిగళ్ళు. అండ సరిగళ్ళు అంటే ఆడవాళ్ళు, గండ సరిగళ్ళు అంటే మగవాళ్ళు. అండ సరిగళ్ళలోకి నువ్వు వెళ్ళావంటే గండ సరిగళ్ళు అయిపోతావు. బుద్ధి లేదా అంటారు. అండ అంటే ఆడవాళ్ళు, గండ అంటే అందుకే తెలుగులో ఒక మాట గండరా గండ అంటే మగవాళ్ళకే మగవాడు, అంతకంటే ఏం లేదు. గండరా గండ అంటే మగవాళ్ళకి అని మనం కూ అని ప్రత్యయం వాడతాం. కన్నడంలో రా వాడతారు. గండరా గండ అంటే గండలకే గండ, మగవాళ్ళకి మగవాడు, మగవాళ్ళకి మగవాడు, మొనగాళ్ళకి మొనగాడు, మోసగాళ్ళకి మోసగాడు, హీరో కృష్ణగారి సినిమాలు ఇవన్నీ అని ఇలాంటివి తీసేవాడు మొత్తం. అందుకని గండరించిన రూపంబు కరణి, అది కవిత్వం అండి. మొత్తం ప్రళయకాలంలో ఉండే అగ్ని ఒక పురుష రూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుందో. భీముడు అతి భయంకర ఆకారతన దిశయిల్లే. ఆ భయంకరమైన కోపంతో ఆయన ఏం చేశారంటే, విరాట్ రాజు సింహాసనం అంటే అది బహిరంగ సభా వేదిక, దానికి కొంచెం దూరంలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. వీళ్ళు ఆ చెట్టు పట్టుకుని ఒక కుదుపు కుదిపాడు, లాగేద్దామనే ఆ చెట్టు కీచుకుడి మీద వేసేద్దాం. ఆ దృశ్యం చూశాడు ధర్మరాజు. అప్పుడు లేచాడు ఒక్కసారిగా. ఇక్కడ అవమానింపబడిన భార్య, ధర్మరాజు యొక్క సంకట స్థితి చూడండి. ఇందులో ఎవ్వరు దోషులు కాదండి. భీముడు కానీ ధర్మరాజు కానీ శైరేంద్రుడు కానీ ముగ్గురు నిర్దోషులు, ముగ్గురు బాధపడుతున్నారు. కానీ ఆ పరిస్థితిని ఎలా తట్టుకున్నారు? భీముడు తన సహజ కోపాన్ని చూపించాడు. ద్రౌపది అక్కడ అవమానపడుతోంది, ఆవిడ అక్కడ నిలబడుంది. ఈ లోపే ఒక ఘట్టం జరిగింది. ఎవరు కొట్టారో తెలియదు, జుట్టిచ్చుకులాగి తన్నిన ద్రౌపదిని ఇంత హింస పెట్టిన వాడిని కీచకుడు అక్కడ నిలబడి ఉంటే వెనకాల నుంచి ఎవరో నడుము మీద ఒక్క తాపు తన్నారు. అది ఉంది భారతంలో. వాడు చూశాడు, ఇటు అటు చూశాడు, ద్రౌపది తప్పితే ఎవరు కనపట్ల. ఎందుకో వాడికి భయం వేసింది, వెళ్ళిపోయాడు. అది భగవంతుడి యొక్క మహిమ. అది ఎందుకు జరిగిందంటే, అరణ్యవాసంలో సైంధవుడు పరాభవించినప్పుడు ఒంటరిగా ఉంది ద్రౌపది. అప్పుడే సైంధవుడు వచ్చి పరాభవం చేశాడు. తర్వాత ఆ విషయం అయిపోయాక అక్కడ శతధన్వుడు అని ఒక ఋషి ఉన్నాడు. వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళతో పాటు ఉండేవాడు. పాండవులు లేరు, సైంధవుడు వచ్చినప్పుడు ఆ ఋషి కూడా లేడు. చివరికి ఆ ఋషికి అప్పగించి వెళ్ళారు. వాళ్ళు భార్యని ఆ ఋషికి అప్పగించి వెళ్ళారు. అనుకోకుండా ఆయన బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆవిడకి చెప్పి వెళ్ళాడు. ఆయన వచ్చేసరికి ఇంత జరిగిపోయింది. అయ్యో నేను పొరపాటున ఏదో బయటికి వెడితే ఇప్పుడే ఇలా జరగాల, ఇక మా తపశ్శక్తి ఎందుకమ్మా అని ఆయన బాధపడి తన తపశ్శక్తిని మొత్తం ధారపోసి, నీ చుట్టూ నీకు రక్షణగా ఎప్పుడూ ఒక రాక్షసుడు రహస్యంగా ఉంటాడు, నీకు ఏదైనా ఆపద వస్తే వాడు ఒక్క దెబ్బ కొట్టి నిన్ను రక్షిస్తాడు అని ఆవిడకి అభయం ఇచ్చాడు. ఆ రాక్షస శక్తి ఆవిడ్ని కాపాడింది, కీచకుడిని చితగొట్టింది. అదే అంతకంటే ఎక్కువ చేయాలా. సరిగ్గా మీరు గమనించండి. మహిమ యోగశక్తి, అణిమ మహిమ గరిమ లఘిమ, ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశత్వం, ఈ 8 అష్టసిద్ధులు ఉంటారు. యోగ సాధన చేస్తే ఈ మూలాధార చక్రం దాటాక, స్వాధిష్టాన చక్రం దాటాక మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. అంతవరకు యోగి సాధన చేయగానే అణిమ బాగా సూక్ష్మంగా అయిపోవడం, గరిమ బాగా పెద్దవాడైపోవడం, మహిమ బాగా పెద్దవాడైపోవడం, గరిమ బాగా బరువైపోవడం, లఘిమ దూది పింజల తేలికైపోవడం, ప్రాప్తికి దూరంగా ఉన్న వస్తువులను తేవడం, ప్రాకామ్యం కొత్త వస్తువులను సృష్టించడం, ఈశత్వం అందరినీ కమాండ్ చేయగలగడం, అధికారం సంపాదించడం, వశిత్వం అందరినీ వశీకరణ చేసుకోవడం. ఈ 8 ఏదైనా ఒకటి కానీ సాధనను బట్టి 8 కానీ సంపాదిస్తాడు. అలా సంపాదించిన వాళ్ళు ఇప్పటికీ కొంతమంది మహర్షుల్లో ఉన్నారు, యోగుల్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు దుకాణాలు పెట్టకూడదు, మన వాళ్ళు పెట్టేశారు, అందుకే భ్రష్టులు అవుతున్నారు. అది సృష్టించి ఇది చేసి ఆ మాయ చేసి రోగాలు తగ్గించి అడ్డమైన వాళ్ళకి భక్తుల పేరు మీద వాళ్ళ వీళ్ళు తీసుకుని చేస్తే చివరికి ఈ ముఠాలు ఎక్కువయ్యారు ఇక్కడ. దాంతో ఈ యోగశక్తి సన్నగిల్లిపోతుంది. మళ్ళీ తపస్సు చేసుకోకపోతే ఆ శక్తి ఉండదు. మళ్ళీ తపస్సు చేసుకోవడం చివరికి ఈయనకి అనారోగ్యం వస్తే కాపాడేవాడు ఎవడు ఉండడు ఇంకా. ఎందుకంటే ఆ వయస్సులో ఇంకా యోగ సాధన చేసే శక్తి ఉండదని ఇంకా అయిపోయింది. అది
ఇది యోగశాస్త్రం. నేను ఎవరిని వ్యక్తిగతంగా అనలేదు, విషయం అది శాస్త్రం చెప్పాలి కూడా చెబుతున్నా. అలాగే రాక్షసుడు చూడండి, ఆపత్ సమయంలో వచ్చి కీచకుడిని ఒక్క తాపుతన్ని మాయమయ్యాడు తప్ప ద్రౌపదిని బొట్లో పెట్టుకు తీసుకెడదాం, భీముడి బదులు వాడే కీచకుడిని చంపుదామని ప్రయత్నం చేయాలా, అది మళ్ళీ ఓవర్ యాక్షన్ అవుతుంది. అంచేత మహాయోగ శక్తుల్ని, భగవత్ శక్తుల్ని మనలో ఎవరికైనా అనుభవంలో మనకంత సీన్ లేదు, కానీ ఒకవేళ కలిగితే లోక కళ్యాణార్థం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి తప్ప నీ ఎమ్మెల్యే టికెట్ల కోసమును పార్టీలు నీ ప్రాబల్యం పెరగడానికి దాన్ని ఉపయోగించకూడదు. వీళ్ళు ఉపయోగించినా, వాళ్ళ తరఫున ఎవరైనా స్వామీజీలు ఉపయోగించినా ఇద్దరూ భ్రష్టుపడిపోతారు, అనుమానం లేదు. అది కేవలం లోక కళ్యాణం. తుఫాన్ వచ్చిందండి, నాకు అర్థం కాగలుగుతాను, ఏ బాబాయ్ అయినా ఏ స్వామీజీ అయినా తుఫాన్ నుంచి మన కాపాడాడండి యోగశక్తి ఉపయోగించి. కరువు వచ్చి రైతులు 4 ఏళ్లుగా పంటల పండగ చచ్చిపోతున్నారని అన్యాయంగా గిట్టుబాటు తెల్లగా వాళ్ళని ఎవరైనా కాపాడారండి? వరదలు వస్తే అప్పుడు ఎవరు ఉపయోగించరండి. వీళ్ళు చుట్టూ చేరిన భక్తులు ఎవరికైనా జ్వరం వచ్చేసరికి వెంటనే ఉపయోగిస్తారండి, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారండి మరి. కానీ మహర్షుల తపస్సు దేనికి ఉపయోగపడాలని డబ్బులు ఇచ్చే వాళ్ళ కోసం కాదు. ఎవ్వరూ ఏమీ ఇవ్వకపోయినా పేదవాళ్ళ గుడిసెలు తగలబడిపోయినా, మొన్న హైదరాబాద్లో ఒక పేటలో 200 గుడిసెలు తగలబడ్డా, ఒక్క మహర్షి ఎవడన్నా వచ్చి నీ ఇల్లు జల్లి మొత్తం గుడిసెలు లేకపోతే ఎంత బాగుండో నాకే అనిపించింది. ఎందుకంటే మరి వాళ్ళు ఏమి ఇయ్యలేరండి, పేదవాళ్ళు కదా, అందుకని వాళ్ళ కోసం ఖర్చు పెట్టండి. అదే జమీందారులకు ఏమైనా జరిగితే, అంబానీకి ఏమైనా జరిగితే వెంటనే అద్వానీజీ వచ్చేస్తారండి అక్కడికి, లేకపోతే ఇంకో మహర్షి వచ్చేస్తారండి. అబ్బాయి మేము కాపాడుతామండి, మీకోసం యజ్ఞం చేస్తామండి అని. అలా అదేమిటి శత రుద్ర సహిత, సహస్ర చండీ సహిత, లక్ష విష్ణు సహిత, చిత్తశుద్ధి రహిత, కోటి గణపతి యాగం అన్ని సహిత, చిత్తశుద్ధి రహిత ఈ యాగాలు మొత్తం యోగా వెనకాల డూప్లెక్స్ అంతా ఇదే. వాళ్ళని వెళ్ళి కాపాడడానికి యాగాలు. ఎందుకు వచ్చింది? ఎవరిని కాపాడదు? లోక కళ్యాణం కోసం చెయ్యి. పేదవాళ్ళు ఎవరికి అక్కర్లేదు ఈ దేశంలో, అందుకే పేదవాళ్ళకు కూడా మన మతం అక్కర్లేకుండా పోయింది. నన్ను మన్నించండి. వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళ ఆర్థిక స్థితి నుంచి వాళ్ళని బయటపడేయాలి. వాళ్ళ అనారోగ్యాలు బయటపడి ఎందుకు ఉండరు మతంలో? వాళ్ళ కోసం ఉపయోగించేది జమీందారుల చుట్టూ తిరుగుతూ ఉంటే మొత్తం కవులు, పండితులు, సన్యాసులు అందరూ కలిసి ఇంక పేదవాళ్ళని ఎవరు కాపాడుతారు? కానీ సాహిత్యం పేదవాడి కోసమే తాపత్రయపడింది, ధనవంతుల కోసం కాదు. ఇక్కడ ఈ భాష అంతా పేదవాళ్ళ కోసం ఉపయోగించాడు, నిమ్న వర్గాలు, బలహీన వర్గాల కోసం ఉపయోగించాడు ఇదంతా. అందుకని ఆయన చెట్టు తీశాడు, ఒక్కసారి కొట్టేద్దాం చూడ, రాక్షసుడు అయిపోయింది. కీచకుడికి అర్థం కాల, వాడు వెళ్ళిపోయే ముందే చెట్టు తీశాడు, కోసేద్దామని వాడి మీద. ఆ స్థితిలో ధర్మరాజు చూసి వలలు ఎక్కడ చూచే, ఒక అపూర్వమైన పద్యం. భీముణ్ణి ఆ పని చేయకుండా ఆపాలి, సైరేంద్రుడికి సమాధానం చెప్పాలి. అలాగని మేము నిర్వీర్యులు అని మాట్లాడకూడదు. భీముడిని ఆపాలి ముందు. ఈ మొండిఘటం ఇది. చెట్టు పీకి హేరంటే అయిపోయినట్టే, ఎవడు వద్ద ధర్మరాజు మీద వేస్తాడు వాళ్ళు మండితే. అందుకని మరి ఎలా ఆపాలి? భీముడా, మనది అజ్ఞాతవాసంలో ఉన్నాం, ఇంకా 2 నెలలే ఉంది, చివరికి వచ్చాం, ఇంటర్వెల్ కూడా దాటిపోయింది, సినిమా ఇంకా శుభం కార్డు వేస్తున్నా. ఈ మాటలన్నీ మాట్లాడితే మళ్ళీ ఇండోర్ అవుట్డోర్ అవుతుంది వ్యవహారం. 10+2+3 వెళ్ళడమే, మళ్ళీ 12 ఏళ్ళు +1. కానీ జాగ్రత్తగా తెలివిగా ఆపదలో కూడా మాట ఎలా కాపాడుతుంది ఆ చాతుర్యం చూడండి. వలలుండెక్కడ చూచే ఉండెడన శివ్యక్ష్మాయముల్ పుట్టవై, ఫలితంపై వరశాఖలొప్పగా అనల్ప ప్రీతి సంధించుచున్ విలసఛాయను ఉపాశ్రిత ప్రతతికిన్ విశ్రాంతిగా వింపగా గల ఈ భూజము ఎండుకట్టియలకై ఖండింపగా పాడియే. విశ్రాంతిగా వింపగా గల ఈ భూజము ఎండుకట్టియలకై ఖండింపగా పాడియే. వలలుండెక్కడ చూచే, వంటవాడా నీకేం మతుందా లేదా అనాలి తప్ప తమ్ముడు అంటే కొంపలు అంటుకుంటాయి. పైగా ఇంత ఆవేశంలో నుండి నిజంగా అసలు భాష వచ్చేస్తుంది తమ్ముడు అని రాలా. వెనక కృష్ణదేవరాయ రాస్తానికి ఒక పండితుడు వచ్చాట, వాడు 8 భాషల్లో పండితుట్ట. 8 భాషలు. ఎంత పండితుడు అంటే రైల్వే స్టేషన్ భాష కాదు, వాడికి నిజంగానే ఆ భాషల్లో మంచి పాండిత్యం ఉంది, కవిత్వం రాయ. వాడు అన్నట్ట, నేను 8 భాషల్లోనూ 8 పదులు 80 నిమిషాలు మాట్లాడతాను, మన మాతృభాష ఏదో చెప్పుకుంటే దాసోహం అన్నాడు. వాడు పెట్టిన పందిమది. నా మాతృభాష ఏదో మీరు చెప్పుకోవాలి, నా మాతృభాష ఏదో తెలియనందుగా నేను మాట్లాడతాడు. వాడు మాట్లాడాడు, ఎవరు చెప్పట్లా, అన్నీ ఒకలాగే ఉన్నాయి. ఇప్పుడు సంస్కృతం అలాగే, తెలుగు అలాగే, మలయాళం అలాగే, తమిళం అలాగే, వీడికి రాని భాషలు కూడా మాట్లాడేస్తున్నాడు. వాడు చెప్పలా. ఇంక ఎవరు చెప్పలేని ఎవరు చేస్తారు? తెనాలి రావుకు చూడు సహజం, వాడే కదా. వాడు అన్నట్ట, మాట్లాడేటప్పుడు చెప్పడం కష్టండి, మౌనంగా ఉన్నప్పుడే చెప్పచ్చు అన్నట్టు. ఆశ్చర్యపోయారు. ఇది మాట్లాడితే చెప్పిన వాడు మౌనంగా ఉంటే ఎలా చెప్తా? అదంతే, ఆయన టెక్నిక్స్ అన్నీ అలాగే ఉంటాయి. అది టెక్నో స్కూల్ వ్యవహారం. అది ఆయన మౌనంగా ఒకసారి పడుకోమనంటే నేను చెప్తాను అన్నాడు. వాడు కూడా అసలు నీ చెప్పింది చేయి, నువ్వు చెప్తే చరిత్ర అడక్కు, చెప్పించి పడుకో, నేను చెప్తాను అన్నాడు. వాడు ఉపదేశం, వాడు ఉపన్యాసం, వాడు ఉద్దేశం వాడికి ఉందండి.
ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేసాక బ్రాహ్మణులు కదా ఎలాగో భోజనం చేసాక శుభ్రంగా మధ్యాహ్నం పడుకోకపోతే బ్రాహ్మణుడు కాదు, పొద్దున్న లేవకపోతే కాపులు కాదు, లెక్కది. వ్యవసాయం అన్నవాడు పొద్దున్న లేస్తాడు, మధ్యాహ్నం పడుకోవాలి. బ్రాహ్మణుడు అంటే లెక్కది. హాస్టల్ వెళ్ళబోయి వెనకపోయి, అందుకని ఆయన పడుకోవాలి. మధ్యాహ్నం పక్కేశాడు. ఒక గంట 2 గంటలే లేవడం, పడుకున్నాడు. అప్పుడు వెళ్ళి వీడు గట్టిగా గిల్లట, అమ్మో అన్నట్టు. నువ్వు తెలుగు మాతృభాష అన్నట్టు. వెంట ప్రతి దానికి ఉపాయం ఉంటుంది, మనం ఆలోచించాలి. కానీ అది తెరాల రామకృష్ణుడి కథల ద్వారా నేర్చుకోవచ్చు. అప్పుడు నిజంగా నిద్రలో ఉన్నవాడు గిల్లితే అప్పుడు పరిగెట్టుకుని తమిళంలో అమ్మో అనడానికి ఏమంటారని అంత ఆలోచించే టైం ఉండదు అక్కడ. సహజంగా నోటి వెంట ఏమొస్తే అది అంటాడు. సహజంగా మనకి తెలుగు భాషే వస్తుంది. మన కర్మ ఎలా వచ్చిందని ఈవేళ బాధ వస్తే ఓ మై గాడ్ అనేవాళ్ళు కూడా తయారయ్యారు. అప్పుడు కూడా దేవుడా అని ఏడిచేవాళ్ళు లేడు ఇక్కడ. అలా మొత్తం మూలఛేదం అవుతుంది. అందుకు మా బాధ. చివరికి అమ్మ అనకుండా మమ్మీ అనే స్థితి వస్తే ఇంకే ఎలా అయిపోతుంది ఇది? నీకు ఏడుపు వచ్చినా కూడా దేవుడా అనవా? ఓ మై గాడ్ వాడేవాడు మళ్ళీ. అంత సహజ స్థితిని కూడా మనం కోల్పోతున్నాం అన్నమాట. అందుకని ఆయన అంత సహజ స్థితిలో చెట్టు తీస్తూ ఆ సహజ స్థితిలో తమ్ముడు భీముడా విర్రాడా బుద్ధి ఉందా లేదా ఇవేమో రావాలి. అబ్బే మత్తేహ పద్యం సవరణం అయ్యో ఆ పద్యం వచ్చింది. వాళ్ళలో నుండి ఎక్కడ చూచే ఎక్కడిది వంటవాడు ఏమైనా మతుందా లేదా? ఏమిటా చేస్తున్న పని? ఉండెడ అసేవ్యక్ష్మాజముల్ కల్గవి. అసేవ్యక్ష్మాజము అంటే ఎండిపోయిన చెట్లు ఉండవా ఎక్కడైనా? అంటే వంట కోసం, వంట చెరుకు కోసం కట్టెలు కొడుతున్నాడు, ఈ చెట్టు పీకేస్తున్నాడేమో అనుకుని వంటకి నీకు కట్టెలు కావాలంటే బోళ్ళు చెట్లు, పనికిమాలిన చెట్లు అడవిలో ఉంటాయి కదయ్యా, అవి కొట్టుకోవచ్చు కదయ్యా. మంచి పచ్చని మామిడి చెట్టు కొట్టేస్తావే ఉంటాయా? ప్రజలు వింటున్న వాళ్ళకి వంటవాడు చెట్టు కొట్టుకుంటున్నాడు రా, ధర్మరాజు పద్యం పాడుతున్నాడు రా, మనం రికార్డు చేద్దాం అనుకుంటారు వాళ్ళు. విషయం మాత్రం ద్రౌపదికి అర్థమవుతుంది, భీముడికి అర్థమవుతుంది. పట్టుకుని ఆపాడు అలాగా. ఎంత తెలివండి! అంత ఆపత్ సమయంలో ఇంత తెలివి దండం పెట్టి చెబుతున్న భారతం మొత్తం మీద ధర్మరాజు ఒక్కడికే ఉంటుంది. అందుకే ధర్మరాజే నాయకుడు భారతానికి.